నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది. సోముల లోకేష్ రెడ్డిపై దుండుగులు వేట కొడవళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన తండ్రి తమ్ముడిపైన కూడా దాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందరినీ ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం కంపమల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది. సోముల లోకేష్ రెడ్డిపై దుండగులు వేట కొడవళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన తండ్రిపైన తమ్ముడిపైన కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని కర్నూలు నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలేంటి? ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? నంద్యాల జిల్లా బనానపల్లె నియోజకవర్గము కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోకేష్ రెడ్డిపై నిన్న రాత్రి టీడీపీ నాయకులు రాడ్లతో దాడి చేయడం కూడా జరిగింది. దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ఇంటిపైన దాడి చేయడం కూడా జరిగింది. టీడీపీ నాయకులంతా కలిపి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోకేశ్వర్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా అనే ఉద్దేశంతోనే ఎలాగైనా లోకేశ్వర్ రెడ్డిని అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అర్ధరాత్రి సమయంలో టీడీపీ నాయకులు తమ అనుచరులతో లోకేష్ రెడ్డి కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఇంటిపైన కూడా దాడి చేయడానికి కూడా జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వీరిని తరలించడం కూడా జరిగింది. టీడీపీ నాయకులు పొలంలోకి వెళ్లి కేకలు వేస్తూ ఉండడంతో అప్పుడే వచ్చిన వెంకటేశ్వర రెడ్డి ఇంటికి ఎదురుగా పొలంలో అరుపులు వినిపిస్తుండడంతో తన కుటుంబ సభ్యులు ఎవరైనా దాడి చేశారేమని పొలంలోకి వెళ్లడంతో అక్కడ మాటు వేసిన టీడీపీ నాయకులు అనుచరులు రాడ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఇదంతా మొత్తం ప్రీ ప్లాన్డ్ గా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్టు తాము అధికార పార్టీలో ఉన్నాము, అయినా మా మాట చెల్లుబడి కావడం లేదు, వీరిని ఏ విధంగా అయినా దాడి చేయాలని చెప్పేసి ముందుగా వేసుకున్న పక్కా ప్రణాళికతోనే వీరు దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు పూర్తిగా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గాయపడిన వారిలో ఈ లోకేష్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. రాజేశ్వరి. రైట్ మధు, మరి ఈ అంశంపై ఎమ్మెల్యే కాటసాని స్పందించారా? రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తమ అనుచరులపైన దాడి జరిగితే సహించేది లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి అనుచరులే దీనికి కారణము, వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వం కూడా దృష్టి సారించాలా, గ్రామాల్లో ఇలాంటి హత్య రాజకీయాలకు కూడా తావివ్వకూడదని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే కాటసాని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ మధు.